అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భారీ గుడ్ న్యూస్. ప్రభుత్వం నుంచి రూ. 1,00,000 సాయం. సో, ఏపీలో సొంతిల్లు లేని వారికి కూటమి సర్కార్ తీపి కబురు అందించింది. 2029 నాటికి ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా పక్కా ఇళ్లు అందిస్తామని తెలిపింది. ఇంటి నిర్మాణానికి స్థలం లేని వారికి ఇళ్ల స్థలాలు కూడా కేటాయిస్తామని ప్రకటించింది. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం ఆవాస్ యోజన పథకంతో కలిసి ఏపీ ప్రభుత్వం పేదల ఇంటి నిర్మాణాలకు అదనంగా మరికొంత ఆర్థిక సాయం పంపిణీ చేసింది. పీఎంఏవై 2.0 పథకం ద్వారా రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్నారు. ఈ పథకం ద్వారా ఇళ్ల కోసం 10,42,000 మంది దరఖాస్తు చేసుకోగా అర్హులైన వారిని గుర్తించి ఇళ్లను మంజూరు చేస్తున్నారు. ఇక ఇంటి నిర్మాణాల కోసం నిధులు సరిపోక ఇబ్బంది పడుతున్న పేదలకు కూటమి ప్రభుత్వం అదనంగా సాయం చేస్తుంది. పీవీటీజీలకు రూ. 1,00,000 సాయం అందిస్తూ ఉండగా ఎస్టీలకు 75,000, ఎస్సీలకు 50,000, బీసీలు, మైనారిటీలకు 50,000 చొప్పున జమ చేస్తున్నారు. ప్రత్యేక ఆర్థిక సహాయంతో పేదలకు భరోసా కల్పిస్తున్నట్లు పార్థసారథి స్పష్టం చేశారు. ఇక చంద్రబాబు ఆదేశాలతో ఎస్సీ, ఎస్టీలు, బీసీలకు అదనపు సాయాన్ని అందిస్తున్నామన్నారు. దీనివల్ల 53,98,000 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీల సొంతింటి కల అయితే నెరవేరబోతుంది. 2024-29 మధ్య కాలంలో 16,63,155 ఇళ్లను నిర్మించాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు పార్థసారథి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2025 నవంబర్ 12న 3,00,000 ఇళ్లకు గృహప్రవేశాలు చేయగా ఈ ఏడాదిలో మార్చిలో ఉగాది రోజున 2.5 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించామన్నారు. లబ్ధిదారులకు అందించి పేదల కళ్లలో ఆనందం చూశామన్నారు.